శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఇప్పుడు తులసి బృందావనం ఎటువైపుకు ఉండాలి? ఎటువైపుకుంటే మనకి మంచి ఫలితాలు? అంటే ఎటువైపుకైనా పెట్టుకోవచ్చు. అదేంటిదది మరి ఎందుకు వీడియో చేస్తున్నారా అని అనుకోవచ్చు. కాకపోతే ఇల్లు ఏ విధంగా ఉంటుందో, ఏ వాస్తు ప్రకారంగా ఉంటుందో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంకొకటేంటిది అంటే అందరికీ ఇప్పుడు అపార్ట్మెంట్‌లలో ఇల్లులే. మరి అపార్ట్మెంట్‌లలో తూర్పు దిక్కుకే ఉండాలి, ఉత్తర దిక్కుకే ఉండాలి, దక్షిణం వైపు ఉండాలి, తూర్పు వైపు ఉండాలని చెప్పాము అంటే పెట్టుకోవటానికి స్థలం ఉండదు. ఎందుకంటే బాల్కనీలు ఇస్తారు, అందులోనే పెట్టుకోవాలి. ఇంకోటి ప్రధానంగా తులసి బృందావనం మనకి ప్రధాన ద్వారానికి అభిముఖంగా ఉండటం వెనక వైపున, ఇంటి వెనక భాగంన మనకి శ్రేయస్కరం, శుభ ఫలితాలని ఇస్తుంది. ఎందుకు? ఇప్పుడు మనం ఉదయం లేవగానే వెనక ద్వారం తీయమంటున్నాం. అపార్ట్మెంట్ అన్నా కాండి వెనక ద్వారం తీస్తాం. తీసినప్పుడు ఆ ద్వారంకి ఎదురుగా తులసి బృందావనం కనిపిస్తే ఆ బృందావనాన్ని అంటే వేటిని చూడకుండా ముందుగా తులసిని చూడండి. చూస్తే ఎంత మంచిగా అంటే ఆరోగ్యప్రదాయిని, ఐశ్వర్యప్రదాయిని రెండూ కలిసినది తులసి. ఈ తులసి బృందావనం వెనక తలుపు దగ్గర అంటే ఎదురుగా మనం దీపం పెడితే ప్రధాన ద్వారం నుంచి వచ్చే వాళ్ళకి తులసి బృందావనం కనిపించాలి. ఆ విధంగా ఉంటే చాలా మంచిది. సరే మాకు అలా లేదమ్మా, మేము మాది పడమటి వైపు ఇల్లు లేకపోతే ఉత్తరం వైపు ఇల్లు అనుకుంటే మీకు ఎక్కడ బృందావనాన్ని పెట్టి పూజ చేసినా ఇక్కడ భక్తి అనేది ప్రధానం. మీ ఇంట్లో సౌకర్యం కూడా ప్రధానం. ఇదొకటి చూసుకోండి. ఎందుకంటే ఈ తూర్పు పక్కకు పెట్టుకుంటే మీకు అష్టైశ్వర్యాలు, పడమటి పక్కకు పెట్టుకుంటే మీకు ఆరోగ్యం, ఇవి చెప్పాము అంటే మీకు లేదు అని చెప్పని టెన్షన్ పడిపోయి బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి అణువణువున భగవంతుడు ఉన్నాడు. ప్రతి అణువణువునున్నాడు. ఈ దిక్కు ఆ దిక్కు అనేది కాదు. మనము ఈ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎందుకు పెట్టుకున్నాము అంటే గాలి వెలుతురు కోసం. ఉత్తర ముఖం అనుకోండి, ఇంట్లోకి గాలి దక్షిణం వైపు నుంచి చాలా ఎక్కువగా వస్తుంది, గమనించండి. వెలుతురు కూడా ఆగ్నేయం వైపు వంటగది, ఈశాన్యంలో దేవుడి గది. ఎందుకు అంటే అటువైపుకి మనకి అగ్ని స్థిరంగా ఉంటాడు కాబట్టి మనం అక్కడ వంట చేస్తే మంచిది అని అంటారు. కాబట్టి ఈ మనకి వాస్తు అంతా కూడా గాలి వెలుతురు మనకి ఇంట్లో ప్రశాంతత కోసం అన్నమాట. చూడండి, కొంతమంది ఇల్లు చాలా పేదవాళ్ళు అయి ఉంటారు. ఇల్లు శుభ్రంగా చిన్నదైనా మట్టితో కట్టిందైనా ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. అలా ఇంటిని అమర్చుకోవాలి. ఇంట్లో ఉన్న సామాన్లని అమర్చుకోవాలి. పూజా మందిరం కూడా అంతే. వందలాది వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, దేవుడి గుడి నిండా ఫోటోలు పెట్టో లేకపోతే బంగారపు ప్రమిదలు పెట్టి పూజ చేస్తేనే భగవంతుడు సంతోషిస్తాడనేది ఎక్కడా లేదు. ఒక్క చిత్రపటాన్ని పెట్టి ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా కూడా ఆయన అంతే సంతోషిస్తాడు. మన భక్తిని చూస్తూ ఉంటాడు భగవంతుడు. అయితే తులసి బృందావనంని ఇప్పుడు మా ఇల్లే ఉంది, ఉత్తరం వాకిలి. దక్షిణం వైపు వెనక పక్కకి పెట్టుకున్నాం. నేను తులసి పూజ చేస్తే నేను దక్షిణం వైపుకు నిలబడి పూజ చేయాలి. మరి నా ఇంట్లో సౌకర్యం అలా ఉంది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ఇంట్లో ప్రదేశము, మన సౌకర్యము. ఇంకొకటి, మనం ఏ పూజ చేసినా ఒక్కొక్క దిక్కు కూర్చుంటే ఒక్కొక్క రకమైన ఆ శక్తి అనేది మనకు వస్తుంది. ఎప్పుడైనా చూడండి, మీ ఇంట్లో సరే తూర్పుకే కూర్చోమన్నారు కానీ మీకు మనసు కుదరదు. అక్కడ పూజ చేసిన సంతృప్తి ఉండదు. ఒక ధ్యానం చేసినా ఆ సంతృప్తి ఉండదు. అదే దక్షిణం వైపు కూర్చొని చేయండి, ప్రశాంతంగా కూర్చుంటారు, ధ్యానంలో ఒక స్థాయికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకు కావాల్సింది శ్రద్ధ, భక్తి. ఈ రెండూ కావాలి. అంతేకాని మాకు ఇటువైపుకు లేదండి, అయ్యో సొంత ఇల్లు అయింటే, ఇండిపెండెంట్ హౌస్ అయింటే అమ్మ చెప్పినట్టు ప్రధాన ద్వారంకి ఎదురుగా పెట్టుకోవాలి, అటు పెట్టుకోవాలి, ఇటు పెట్టుకోవాలనేది కాదు. ఎందుకు అంటే మన వాతావరణం మారిపోయింది. అన్ని ఇండిపెండెంట్ హౌస్‌లు అన్నీ పోయి అన్ని అపార్ట్మెంట్‌లే వెలిసాయి. వెలిసినప్పుడు అసలు కొంతమందికి పెట్టుకోవడానికి కూడా ఉండదు తులసి బృందావనం. ఎందుకంటే ఒక బాల్కనీ ఇస్తే అది కూడా వాష్ ఏరియాకి వాడుకుంటే తులసిని ఎక్కడ పెట్టుకుంటారు? వాష్ ఏరియాలో పెట్టుకోలేరుగా. ఇంటి ముందు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన ప్రధాన ద్వారం దగ్గర కూడా తులసిని పెట్టుకోవచ్చు. పూర్వకాలంలో మనం గమనిస్తే కాంపౌండ్‌లోకి వెళ్ళగానే ఒక పక్కకి, కుడి పక్కకు తులసి బృందావనాలు చాలా ఇళ్లల్లో కనిపిస్తాయి మనకి. ఇటు వైపుకు వెళితే, ఒరిస్సా వైపుకు వెళ్తే, ఆంధ్ర బార్డర్‌లోకి వెళితే అలానే ఉంటాయి. మరి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఉండి ఉంటారు. మన ఆలోచన, మన
భావనకి చాలా శక్తి ఉంటుంది. మనకున్న పరిస్థితులను బట్టి మనం ఇవన్నీ అమర్చుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాని ఇటువైపు పెడితే ఐశ్వర్యం, అటువైపు పెడితే ఆరోగ్యం కాదు. మీరు భగవంతుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మీకు కుదిరిందా లేదా, ఏ దిక్కైనా పర్వాలేదు. తులసి బృందావనమైనా అంతే. అమ్మవారు చక్కగా బాగా నిండుగా గుబురుగా పెరిగి ఆ బృందావనం కూడా పరిశుభ్రంగా, అంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు మీ ఇంట్లో ఏది వీలైతే అది. ఇప్పుడు కొంతమంది కట్టించుకుంటారు బృందావనాన్ని, కొంతమంది కుంపట్లో పెంచుతారు, కొంతమంది కింద ఇండిపెండెంట్ హౌస్ అయితే భూమిలో వేస్తారు. భూమిలో వేసి అంటే కొంచెం ఎత్తుగా కట్టించి అందులో మట్టి బాగా వెడల్పుగా ఉంటే బాగా వస్తుంది తులసి అని వేసి దాన్నే పూజిస్తూ ఉంటారు. కొంతమంది ఇంటి గోడలోకే, కాంపౌండ్ గోడలోకే, అంటే స్థలం ఉండదు, ఆ గోడలోకే తులసి బృందావనాన్ని పెట్టి పూజిస్తారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. కాబట్టి ఎటువైపుకు పెట్టుకున్న తులసి బృందావనం అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు. బృంద అనే పేరుతో ఉన్న ఆమె తులసి అయింది కాబట్టి బృందావనం అయింది. అలాగే రాధాకృష్ణులు నివసించేది బృందావనం కాబట్టి ఈమె మహావిష్ణువుకి పత్ని కాబట్టి మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి యొక్క ఆయనతో కలిసిన రాధతో కలిసి ఈ బృందావనం మీద మనం రాధాకృష్ణ ఫోటోలు కూడా ఉంటాయి చాలామందికి. పాలారాతి మీద చెక్కించుకోవడమో, స్టిక్కర్లు అతికించుకోవడమో చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా భక్తి ప్రధానం ఇక్కడ. మీకు వీలైనట్టు మీ ఇంట్లో ఉన్నట్టుగా మీరు బృందావనాన్ని పెట్టుకొని ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనేవి ఎప్పటికీ కూడా దిగజారిపోవు. చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. స్వస్తి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.